సార్ ఉన్నారు, సార్ని అడుగుదాం. కోట శ్రీనివాస్ గారితో మాట్లాడేటప్పుడు సార్ కోట శ్రీనివాస్ గారితో కోట శ్రీనివాసరావు గారు ఇలా మాట్లాడరంట, అలిగి ఉన్నారు ఆయన. ఓకే ఓకే రైట్ ఓకే. లేదు ఆగండి సార్, వచ్చారు ఆయన. ఈరోజు ఆల్రెడీ 2 షూట్లు అమ్మారు. కోట గారు మీరు ముందు మాట్లాడారు, తర్వాత నేను నమస్కారం సార్. నమస్తే. అందరికి చాలా మంచి సబ్జెక్ట్, లోన్స్ సంబంధించింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మూమెంట్ కి అవసరమైన సబ్జెక్టు. పర్టికులర్ గా మనం లోన్స్ కూడా మన దాంట్లో డివిజన్ లో భాగంగా పెట్టుకున్నాం కాబట్టి శ్రీకాంత్ గారు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మనం ఫాలో అయినట్లయితే ఈజీ ప్రాసెస్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో అది ఇప్పుడు ప్రజెంట్ మన ముందున్నటువంటి లోన్ ఫైల్స్ అనేది ప్రధానంగా బాపట్ల రిసార్ట్స్ సంబంధించిన సూట్ రూమ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైల్స్ అన్ని రెడీ అవుతున్నాయి. కాబట్టి మనం ఇమ్మీడియట్ గా ఒక 100 ఫైల్స్ త్రూ చేసుకునే దానికి ఇది ఒక మంచి అవకాశం. అదేవిధంగా రైల్ బైక్స్ కూడా మనకి వస్తున్నాయి కాబట్టి బైక్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ లోన్ అనేది 99% యూజ్ అవుతుంది. సో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఈ లోన్స్ అనేది పెద్ద ఎత్తున రైల్ బూమ్ ద్వారా మనం ఇంప్లిమెంటేషన్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు నేను హైదరాబాద్ లో కూడా ఒక సూట్ రూమ్ ని కన్ఫర్మ్ చేశాను. మరొక సూట్ రూమ్ కూడా ఒకసారి సైట్ విజిట్ చేసిన తర్వాత ఫైనల్ చేస్తానని చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఈ అప్డేట్స్ తో పాటు రేపు ఉదయం వెంకటరత్నం గారు నేను ఆల్రెడీ కొంత డిస్కస్ చేసుకొని రేపు ఒక వెంచర్ ని విజిట్ చేసి చూద్దామని చెప్పేసి అనుకున్నాము. బాలేమియా గారికి కూడా నేను ఫోన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా హరీష్ బాబు గారికి కూడా అడిగాను, ఆయన టైం షెడ్యూల్ బట్టి చెప్తానన్నారు. సో మనం హైదరాబాద్ ను కూడా మనం ప్రెస్టేజ్ గా చాలా ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. హైదరాబాద్ మంచి ప్లాట్ఫాము. అదేవిధంగా నాకైతే విశాఖపట్నం సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ ఈరోజు చూసినట్లయితే చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. మనం ఇమీడియట్ గా విశాఖపట్నం కూడా మన యొక్క ప్రాజెక్ట్ ని త్రూ చేసుకోవడానికి ఎఫర్ట్స్ కనుక పెట్టినట్లయితే, ఎందుకంటే అక్కడ అన్ని కూడా రెడీ చేసి ఉన్నాయి. ఏది కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో లేదంటే రేపు చేయాలనే పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ అన్ని కూడా క్లబ్ హౌస్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, రిసార్ట్స్ సంబంధించిన డెవలప్మెంట్స్ కావచ్చు, ఫార్మ్స్ సంబంధించిన డెవలప్మెంట్స్ అన్ని కూడా రాయప్రాజు గారు చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఉన్నారు. కాబట్టి దాని మీద కూడా మనందరం కూడా దృష్టి పెట్టచ్చు. రేపు 17వ తారీఖు వెళ్ళబోయే టయానికి శ్రీనివాస్ నాయుడు గారికి ఆల్రెడీ నేను విశాఖపట్నంలో చాలా కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ కలిసి ఏర్పాటు చేస్తున్నాను. ఏ రోజైతే మన వెంచర్ లాంచింగ్ ఉంటుందో విశాఖపట్నం నా తరఫు నుంచి ఒక 50 మందిని అక్కడ ప్రమోట్ చేసే దిశగా నేను ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి మనకి త్రూఅవుట్ మనకి ఆంధ్ర తెలంగాణలో కాన్సెప్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు. సో దీని మీద ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ చేసి తరువుగా కనుక ఇంట్రెస్ట్ కనుక పెట్టినట్లయితే మరి సోలార్ అనేది ఇప్పుడిప్పుడే ఆల్మోస్ట్ అందరికీ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో ప్లాట్ఫామ్ మీదకి రావడం జరుగుతుంది. సో మిగిలినటువంటి కూడా సర్వీసులన్నీ కూడా ఎవరు చేయగలిగినటువంటి సర్వీస్ వాళ్ళు చేసుకుంటూ చక్కగా ప్రమాణంగా ముందుకు నడవాలని ప్రతి ఒక్కరే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కోట గారు. ఉదయం కలుద్దాం. డెఫినెట్ గా రేపు మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్ళి మన పని మనం చేసే ప్రయత్నం చేద్దాం. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ A to Z రామప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేసి. గుడ్ ఈవినింగ్ సార్, మన రియల్ హోమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అట్లాగే ఈరోజు నేను బివి సుబ్బారెడ్డి గారు అని చెప్పి నెల్లూరు నుంచి జాయిన్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఆల్రెడీ జూమ్లో ఉన్నారు, మాట్లాడలేదు తెలియదు, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఒకసారి సార్ని కూడా మాట్లాడించండి. మంచి నెట్వర్క్ ఉన్న వ్యక్తి అనమాట సుబ్బారెడ్డి గారు. నాకు ఒక 5-10 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. అక్కడ నెల్లూరులో కూడా మంచి టీమును రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళ తరపు నుంచి కూడా మంచి వస్తుంది. అట్లాగే ఇప్పుడు మన రాయపరాజు గారి ఈ వెంచర్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన రాజమండ్రి టీమును, ఏలూరు టీము, రాజమండ్రి, వైజాగ్ టీమును 3 కూడా యాక్టివేట్ చేసి కనీసం అక్కడ ఒక 500 మందిని రెడీ చేయగలిగితే మనం ఆ వెంచర్ని మనం అనుకున్నట్టుగా మన సూట్ రూమ్స్ ఎలా అయితే క్లోజ్ చేయగలిగామో ఆ విధంగానే క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. మన టీమ్స్ అన్నీ రెడీ చేసుకొని. థ్యాంక్ యూ సార్, నేను డ్యూటీలో ఉన్నాను, కొంచెం పని ఉంది, మిగతాన్ని కంటిన్యూ చేయండి సార్. ఒకసారి సుబ్బారెడ్డి గారిని మాట్లాడమని ఆహ్వానించండి సార్. అలాగే బివి సుబ్బారెడ్డి గారు నెల్లూరు, ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. బివి సుబ్బారెడ్డి గారు, బివిఎస్ రెడ్డి గారు నెల్లూరు. వారు అన్మ్యూట్ చేసుకునే పరిస్థితిలో లేనంటున్నారు. ఓకే, నో ఇష్యూ. రైట్ రైట్ సార్.
శ్రీనివాస్ నాయుడు గారు మీరు మాట్లాడండి సార్ ఈరోజు అప్డేట్స్. అందరికీ నమస్కారం అండి. మనం ఫస్ట్లో ఉన్న పొజిషన్కి ఇప్పటికి చాలా 1000 టైమ్స్ మార్పు వచ్చింది. దాన్ని అందరూ అర్థం చేసుకొని మనం కనుక ముందుకెళ్తే ప్రతిరోజు కూడా మనకి మనీ అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసేసి లోన్స్ అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. దీని మీద కనీసం ఒక గుంటూరులో ఒక ఆఫీస్ పెట్టుకున్న వాళ్ళు కూడా లక్షలు అరేంజ్ చేస్తున్నారు, అంటే ఒక బ్రాంచ్కి. అటువంటిది మన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఇది బ్రాంచ్ కింద ఇది అవుద్ది. అందరికైతే నెట్వర్క్ ఉండేది చాలా తక్కువ. ఇక్కడ వచ్చేసేసి మనకి ఏ ఊర్లో మన బంధువులు ఉన్నా కూడా మా బ్రాంచ్ ఖమ్మంలో ఉంది, వైర్లో ఉంది, అట్లనే హైదరాబాద్లో ఉంది. ఉన్న బ్రాంచ్లన్నిటి కూడా చెప్పుకొని చేసుకోవటానికి ఉంటుంది. ఇన్ కేసు మన ఆఫీసులు లేని చోట మన అసోసియేట్నే మన ఆఫీస్ అనుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు త్వరలో మన ఒక సిస్టమ్ ద్వారా ప్రతి వాళ్ళకు కూడా లాగిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో ఎవరైనా కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ని కనుక అప్లోడ్ చేసినట్టయితే లోన్ ఎంత వస్తుంది ఏంటి అన్నది స్పాట్లో తెలిసిపోద్ది. కాబట్టి దాని ప్రకారం అందరూ కూడా మన ద్వారా డబ్బులు సంపాదించుకోవటానికి 10 మందికి సహాయం చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇది రోహిత్ గారు చాలా ఫాస్ట్గా మంచి స్టెప్ తీసుకున్నారు. కాబట్టి మనందరి తరపున రోహిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లానే నెక్స్ట్ ఇవాళ ఈవీ బైక్స్ సంబంధించి మనకి ప్రతిది కూడా ఫోటోగ్రాఫ్స్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన రేట్లన్నీ కూడా మనం డిస్క్లోజ్ చేయలేదు. కాబట్టి దానికి సంబంధించి అడిగినప్పుడు దానికి సంబంధించిన రేట్లు అయితే ఎవరైతే కావాలనుకుంటున్నారో జిల్లా ఫ్రాంచైజీ కావచ్చు, అట్లానే కాన్స్టెన్సీ కావచ్చు, లేకపోతే ఎక్కడున్నా కూడా కావాలనుకున్న వాళ్ళకి కూడా మనం ₹1 డిపాజిట్ లేకుండా వాళ్ళు బండికి కట్టుకుంటే చాలు, వాళ్ళది ఏజెన్సీగా పరిగణించి మనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోవాలి. అదే రకంగా మన రాయపరాజు గారికి సంబంధించిన వెంచరు మేము రాత్రి కూడా చూస్తేనే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఆ రోజు కాస్త చీకటి పట్టేది వెళ్ళేటప్పటికి. ఈరోజు ఫోటోగ్రాఫ్స్ అందరు చూస్తుంటారు. మనం రేపు 17వ తారీఖు వెళ్ళేది ఓన్లీ లీడర్స్ని మీట్ అయ్యి మనం నెక్స్ట్ ఈ సండే కాకుండా పై వచ్చే సండేకి ఎట్లా మనం ఆ వెంచర్లో మొత్తం కూడా ఉన్న 60,000 గజాల మీద మనం ఎట్లా వర్క్ చేద్దామన్న దాని మీదే వెళ్తున్నాము. అన్ని వెంచర్లకి ఈ వెంచర్కి తేడా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ మండల హెడ్ క్వార్టర్స్ ప్లస్ అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఈ వెంచర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక పక్క కొండలు మొత్తం కూడా తార్ రోడ్లు. ఇవాళ వెళ్ళి కూడా మనం ఇల్లు వేసుకొని ఉండొచ్చు. ఇల్లు వేసుకొని మనం తర్వాత ఉన్నా కూడా ఇంకొక 6 మనకి శ్రీగమ ఈల్డ్ వస్తుంది. కాబట్టి డబ్బులు ఉన్న ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. లేకపోతే ఎవరితోటైనా మనం కొనిపించినా కూడా మనకి మంచి చోట ఇప్పించామన్న పేరు వస్తుంది. దాంతో మన ఫ్యూచర్లో ఇంకా రెస్పాండ్ అయ్యి మన కంపెనీ పేరు మీ పేరును కూడా అందరూ నిలబెట్టుకుంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రతి వాళ్ళు కూడా మీకు విశాఖపట్నంలో ఎవరున్నా కూడా బంధువులు ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఆ రోజుకి 17వ తారీఖుకి మేము ఒక 1 డే బిఫోర్ వెళ్తాం. శుక్రవారం నైట్ వెళ్తాం, శనివారం ఆదివారం 2 రోజులు ఉంటాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇదే విధంగా మనం ప్రతి వాళ్ళు కూడా ఎవరు ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటన్నది ఒక టూర్ ప్రోగ్రామ్స్, లీడర్స్ టూర్ ప్రోగ్రామ్స్ కనుక మనం దానికి మనం ఒకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్న లీడర్స్ వరకు ఏ రోజు ఎవరు ఎక్కడ ఉంటున్నారు ఏందన్నది చెప్పేసి ఫస్ట్ పనిచేసే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తెలియజేసుకున్నట్టయితే ఇంకా నెక్స్ట్ నేను ఆఫీస్లో కూడా చెప్పాను, ఎవరి పర్సనల్ డేటా ఉంటుందో వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. రోజు వచ్చే అప్డేట్స్ని మీరు మీ వాళ్ళకి పెట్టండి. పెట్టినప్పుడు మీకు వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా బిజినెస్ అవుద్ది. మన కాంటాక్ట్స్ మొత్తాన్ని మీరు గ్రూప్ చేసుకోవాలి. గ్రూప్ చేసుకున్న దాన్ని మొత్తానికి కూడా జరిగే విషయాలన్నిటి కూడా తెలియజేసినప్పుడు ఖచ్చితంగా మీకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది మనీ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఆ పని చేసినప్పుడు ప్రతిరోజు అసలు ఎవరెక్కడ తిరుగుతున్నారు ఏంటన్నప్పుడు మేము విశాఖపట్నం వెళ్తున్నాం అని చెప్పన్నాం. అక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు అక్కడ మేము కేర్ తీసుకుంటాం. అట్లానే రోహిత్ గారు
బీహార్ వెళ్తారు, బీహార్లో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు, మనకు సంబంధించిన ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే బంధువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. తెలియజేస్తే ఎవరి ప్రోగ్రామ్ ఎక్కడ ఉన్నది ఖచ్చితంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి పనిచేసే సమయంలో మన జేటీ రామారావు గారి భాషలో రోడ్ మ్యాప్, రూట్ మ్యాప్, మనం ఎక్కడ ఉంటున్నాం ఏందని చెప్పేసి అని తెలియజేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అయితే జూమ్ మీటింగ్లో మనం కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ రేపు జూమ్ మీటింగ్, ఇట్లా కొన్ని గడిచినాయి. ఇట్లా కాకుండా ప్రతిరోజు ఏం చేస్తున్నాం అని చెప్పి పక్కన వాళ్ళకి కూడా కనీసం మనం పని చేయాలన్న స్పృహలో వస్తారు. ఎందుకంటే ప్రతిది కూడా ఏంటంటే మనిషికి మధ్యన కాంపిటీషన్ ఉన్నప్పుడు మాత్రమే పని జరిగి వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది హెల్తీగా. కాబట్టి దానికి ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ మనందరం కూడా సంసిద్ధులం కావాలి. జస్ట్ లైక్ కోట శ్రీనివాస్ గారినే తీసుకుంటే వచ్చిన 2 నెలలు దాటింది అంతే. ఇప్పటికి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పని, ఇక రెండో పని లేదు. ఎవరికి ఏంటంటే మీరు డైరెక్ట్ 1500 మంది వేసుకున్నారంటే ఏమో రేపు పొద్దున్న మీరు కనుక వాళ్ళని కనుక మీరు రిజిస్టర్ చేస్తే ఎట్లంటే, అందుకని నా జాగ్రత్తలో నేను ఉంటాను, తమ్ముడే బిజినెస్ ఏనండి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి వాళ్ళలో ఆ ఇది ఉండాలి. మనం చేసే పని గంటకి ఏం చేస్తున్నాం ఏందన్నది మా ఆఫీస్లో ఇప్పుడు అడ్మిన్ డైరెక్టర్ గారు వచ్చారు. చాలా ఈ రోజు ఒక్క రోజులోనే నిన్న ఇవాటిలోనే చాలా పెద్ద మార్పు జరిగింది. ఆ మార్పు అంటే కార్పొరేట్ ఆఫీస్ అంటే గుంటూరు ఆఫీసేరా అన్నట్టు తయారయ్యారు. ప్రతి వాళ్ళు కూడా ఎవరినెవరు మాట్లాడుకోవటం కానీ, ఎవరెవరు ఒకళ్ళనొకళ్ళు కబుర్లు చెప్పుకోవటం కానీ, ఊసిపోని కబుర్లు ఏది లేకుండా ప్రతి వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ సిస్టమ్ ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మేడంకి ఒక 6000 మంది స్టూడెంట్స్ని ట్యాకిల్ చేసిన అనుభవం ఉంది. అదే రకంగా ఫస్ట్ వచ్చేసేసి నీతి నిజాయితీ, వాళ్ళ మాటల్లో ఎక్కడా కూడా ఒక్క 1% కూడా తగ్గలేదు. అట్లా రావు గారు కానీ, వాళ్ళ సతీమణి అనితా చౌదరి గారు కానీ చాలా మన కంపెనీకి ఒక పెద్ద అసెట్. అది మన కంపెనీకి అసెట్ అంటే మన అందరికి అసెట్ అయినట్టే. కాబట్టి వాళ్ళు ఒకటే, మీరు మనీ గురించి ఏం ఆలోచించొద్దండి, మాకు ఒక 200 కోట్ల దాకా అసెట్స్ ఉన్నాయి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని చేయండి. ఇంత మంచి కాన్సెప్ట్, ఇంతమందికి మనం అందరం కూడా ఒక హెల్ప్ చేసినట్టు ఉంది. అందరిని కూడా ఒక పనిలో పెట్టడం అంటే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం కాబట్టి చాలా పెద్ద ఎత్తున వెళ్దాం బ్రదర్ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరి తరఫున వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఒక మనిషిని అర్థం చేసుకునే రోజులు లేవు, కష్టపడే వాళ్ళని అసలు అర్థం చేసుకునే రోజులు లేవు. మనకేమొస్తుంది, మనం ఏం చేద్దామన్న దీని ఉన్న రోజుల్లో ఇటువంటి వాళ్ళు ఉండటం కూడా మనకి అరుదు. మనందరికీ వాళ్ళు ఒక ఎసెట్ అని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మనం శుక్రవారం రోజు ఇక్కడ గుంటూరులో బయలుదేరి గన్నవరంలో విల్లాస్ ఉన్నాయి, ఆ విల్లాస్ ప్రాజెక్టు చూసుకొని అక్కడ కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత ఏలూరు మీదుగా మనకి తాడేపల్లి గూడి వెళ్ళి అక్కడ ఉన్న టీమ్స్ని ఇచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ తణుకు వెళ్తాము. తణుకు తర్వాత తుని తర్వాత జగ్గంపేటలో ల్యాండ్ చూసుకొని తర్వాత తుని వెళ్ళటం జరుగుతుంది. తుని తర్వాత మనం నెక్స్ట్ డైరెక్ట్గా విశాఖపట్నంలో ఉంటాం. కాబట్టి మేము ఈ టూర్ ప్రోగ్రామ్ అంతా మీకు ఎందుకు చెప్తున్నామంటే, మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని మార్గ మధ్యంలో కలిసి కూడా వాళ్ళకి జస్ట్ మనం మనిషి కలిసినప్పుడు ఆ కాబట్టి దాన్ని కూడా మనం ఎక్కడ ఒక్క ఛాన్స్ను మిస్ చేసుకోకూడదు, ఒక అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ఎవరు ఎక్కడ ఉన్నా కూడా ఇదంతా కూడా మనం ఒక ఫ్యామిలీలా వర్క్ చేస్తున్నాం. కాబట్టి రత్నం గారు అంతకుముందు వికారాబాద్ వెళ్ళారు. వికారాబాద్ వెళ్ళినప్పుడు వికారాబాద్కి రత్నం గారి టీంతో పాటు కొంతమంది రాంప్రసాద్ గారి టీం కానీ, నెక్స్ట్ బలేమయ్య గారి టీం కానీ వెళ్ళటం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకళ్ళొకొకళ్ళు కోఆపరేట్ చేసుకునే ఇది. వాస్తవానికి వాళ్ళ టీంకి వీళ్ళ టీంకి ఎక్కడా కూడా సంబంధం లేదు. అదే రకంగా రత్నం గారి వాళ్ళ ప్రతి క్షణం ఆలోచిస్తుంది నీ టీమా నా టీమా అని కాదు, టోటల్ సక్సెస్ అవ్వాలన్న దీంతో ఆయన
ఆలోచన విధానం మనకి ఒక జూమ్ మీటింగ్ లోనే కనబడుద్ది. కాబట్టి ప్రతి క్షణం ఆయన కూడా రియల్ భూమి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి తగ్గట్టే ప్లానింగ్స్ అన్ని జరుగుతున్నాయి. ఎట్ ఏ టైం మన ఖమ్మంలో ఒక 3 వెంచర్లు తీసుకొని చేద్దామన్న అంత కాన్ఫిడెంట్కి వచ్చామంటే అక్కడ జరుగుతున్న వర్క్ ఏంటంటే ప్రతిదీ కూడా మన దగ్గర ఒక 4 వెంచర్లు ఉన్నప్పుడు అంటే ఒక వ్యక్తికి ఒక చోట నచ్చవచ్చు, ఒక వ్యక్తికి ఒక చోట నచ్చవచ్చు. అందరికి ఒకటే నచ్చాల్సింది లేదు. కాబట్టి దయచేసి మన రియల్ భూమి కాన్సెప్ట్ అది. ఇందాక లోన్స్ దాని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మాకు ఒక 199 బ్యాంకులతో ఉందండి. ఎక్కడైనా కూడా మేము చేయగలము. అంటే మనం ఏదన్నా ఒక డిఎస్సి తీసుకుంటే ఒక బ్యాంకు, 2 బ్యాంకు, 3 బ్యాంకులు ఉంటాయి. ఇట్లాంటి ఆర్గనైజేషన్ తోటి మనం టైఅప్ అవటం 190 బ్యాంకులతోటి వాళ్ళు 3,500 కోట్లు టర్న్ ఓవర్ చేశారు. నాడు సేమ్ దీనిలో మనం ఉన్నాం. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఒక చోటే కాదు, ప్రతి చోట కూడా మనం ఉన్నదన్న దీంతో మనం గుండెలు మీద చేసుకొని చాలా గర్వంగా ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది. కాబట్టి ఎన్ని వెంచర్లు పెరిగితే మన వాల్యూ కూడా అంత పెరుగుద్ది. దానికి తగ్గట్టు మనం చేయాల్సింది ఒకటి టీమును గ్రో చేసుకోవటం. దానికి తగ్గట్టు మీరు ప్రతి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే దీనిలో మీకు అందరు కూడా ఇది టీం వర్క్ కాబట్టి ప్రతి వాళ్ళు సహకరిస్తారు. కాబట్టి దాని పరంగా మీరు ముందుకెళ్లాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం. అదే రకంగా నా ఎదురు ఇప్పుడు ఆంజనేయ చౌదరి గారు ఉన్నారు. ఇక్కడ ఒక 1,50,000 గజాలు చూడటం జరిగింది. దానికి సంబంధించి కూడా త్వరలో మీ అందరికీ ఒక మంచి అప్డేట్ ఇస్తాము. అది కూడా అతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా అతి దగ్గరలో. కాబట్టి అందరికి కూడా యూస్ఫుల్ ఉంటుంది. ప్రతిదీ కూడా మనం స్టార్ట్ చేసినప్పుడే 1-10 సార్లు ఎందుకు చెప్పుకుంటామంటే వాటిని మీరు విని మీరు మైండ్లో నుంచి మనసుకు తీసుకున్నప్పుడు ఏంటంటే అందరికి చెప్పడానికి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతిదీ కూడా మనసుకు తీసుకోండి. మైండ్ పరిపర విధాలుగా చెప్తుంది. ఒక మనిషి ఒక రోజే 10 రకాలుగా మారుతూ ఉంటాడు. కాబట్టి అట్లా కాకుండా మనం మనసుకి ఎప్పుడైతే తీసుకుంటామో ఖచ్చితంగా మనం 1% కూడా మనం డివేట్ కాము. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కావాల్సిన మనిషికి లోను, సహాయం, దాన్ని మనందరికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నందుకు మనందరం గర్వపడతాం. కాబట్టి ఈ రకంగా టైము ఇప్పటికే నేను చాలా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఒక రకమైన ఆవేదన ప్లస్ వచ్చేసేసి మీ అందరికీ నివేదించేదాకా నా ఆవేదనని నాకు ఏదో ఎందుకో మన కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటే ఏదో టైంలో కనెక్ట్ అయి మారితే ఖచ్చితంగా మీకు మాకు అందరికీ మన ఫ్యామిలీ ఎదుగుద్దన్న ఇది. అట్లానే మనం బాద వెంకటేష్ గారు చెప్పారు సర్వీసులు గురించి. ఇప్పుడు మనం వచ్చేసేసి సోలార్ది మంచిగా చేయొచ్చు, కావాల్సినంత చేతి నిండా పని. లోన్స్ కు సంబంధించి కూడా లాగిన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అది చేసుకోవచ్చు. అదే రకం ఈవీ బైక్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని చేసుకోవచ్చు. అదే రకంగా బస్ టికెట్స్ బుక్ చేయొచ్చు. అదే రకంగా వీసా సర్వీస్ చేసుకోవచ్చు. అదే రకంగా హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. అదే రకంగా మనకి కార్డ్స్ ని మనం కాస్త ఇగ్నోర్ చేసాం. ఆ కార్డ్స్ అనేది చాలా ప్రతి వాళ్ళు చేయగలిగింది, చాలా మంచి ఆదాయం ఉన్న కాన్సెప్ట్. దాని గురించే మన 3rd ఫ్లోర్ పైన 4th ఫ్లోర్ లో మొత్తం కూడా కార్డ్స్ కే కేటాయించడం జరుగుతుంది. అదే హైదరాబాద్ లో కూడా ఖచ్చితంగా ఒక పెద్ద ఆఫీస్ తీసుకుంటాం. దాంట్లో కూడా మన కార్డ్స్ కి పెద్ద పెట్టేస్తాం. ఎందుకంటే దాన్ని హైదరాబాద్ లో అయితే చాలా పెద్ద స్కోప్ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మనం ఈ మంత్ కాస్త మంచి రోజులు వచ్చే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున ఓపెన్ చేసుకొని ముందుకి వెళ్దామని చెప్పేసి అని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంకటరత్నం గారికి, ఓపికతో విని కోటేశ్వర్లు కాబోతున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులుగా అనుకుంటున్నది ఇప్పటికీ మనకు లోన్ గురించి ఫుల్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకున్న పర్సనల్ డౌట్స్ కూడా నేను క్లారిఫై చేసుకున్నాను. చాలా మంది వాళ్ళ పర్సనల్ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నారు. శ్రీకాంత్ గారు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు రియల్ గా ఎక్సలెంట్ సెషన్ అని చెప్పొచ్చు, లోన్ సెషన్. సో ఒక రోజు లేట్ అయినా సరే మనకు పర్ఫెక్ట్ అయిన ప్లాట్ఫామ్ తో మనం కనెక్ట్ అయ్యాము. డెఫినెట్ గా అందరికీ మేలు జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్రెడీ 9:24 అయింది. సో మాట్లాడాల్సిన వాళ్ళందరూ మాట్లాడారు. కాబట్టి సో ఈరోజు అప్డేట్ ఇచ్చినటువంటి లోన్ సెషన్ గురించి
మనకు ఫుల్ క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్ గారికి, వారిని పరిచయం చేసినటువంటి రోహిత్ గారికి, అదేవిధంగా ఈ రోజు అప్డేట్స్ ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా అంతకుముందు మాట్లాడినటువంటి మన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతసేపు ఓపికతో ఉండి కోటీశ్వర్లు కావాలన్న ఆకాంక్ష ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. తిరిగి రేపు సాయంత్రం 8 గంటలకు మనందరం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఆల్.